ఓం నమ శివాయ. కార్తీక పురాణం 15వ అధ్యాయం. ఈ కార్తీక మాసంలో ఏమీ చేయలేదు అని మాత్రం బాధపడకండి. గుడికి వెళ్ళి ఎవరో వెలిగించిన ప్రమిద దీపం ఉంటుంది కదా, ఆ దీపంలో ఒత్తి లోపలికెళ్ళిపోయిన దాన్ని మనం ఎగదోసినా సరే చాలు, అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అది కూడా చేయలేని వారు ఆ ఒత్తిని పైకి ఎగదోసే వాళ్ళను చూసినా సరే మనకి పుణ్యం కలుగుతుంది. పూర్వం సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడిన శివాలయం ఉండేది. ఒకరోజు ఒక యోగీంద్రుడు అటుగా వెళ్తూ ఆ పాడుబడిన శివాలయానికి వచ్చి అదంతా శుభ్రం చేసి దీపాలు వెలిగించటం ప్రారంభించాడు. ఆయన ప్రారంభించే సమయానికి అది కార్తీక మాసం. ప్రతిరోజు చక్కగా ఆ దేవాలయానంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి 12 దీపాలు పెట్టడం ప్రారంభించాడు. అయితే అక్కడే నివసిస్తున్నటువంటి ఒక ఎలుక ఆహారం కోసం గుడి చుట్టూ తిరిగింది. ఏమీ దొరకల. లాస్ట్‌కి అక్కడ వెలుగుతున్నటువంటి ప్రమిదలో ఉన్న ఒక ఒత్తి ఆరిపోతే దాని వాసనకి అదేదో తినే పదార్థం అనుకుని అక్కడికి వెళ్ళింది ఎలుక. ఆ ఆరిపోయిన ఒత్తిని నోట కరుచుకోగానే అది అనుకోకుండా పక్క ఉన్న ఒత్తికి తగిలి ఎలుగుతుంది. వెలిగిన ఒత్తి నోటిలో ఉండేపాటికి ఎలుక్కి భయపడేసి విదిలించుకుంటుంది. ఆ ఒత్తి వెళ్ళి వేరే సపరేట్గా ఉన్న ప్రమిదలో పడి వెలుగుతుంది. ఎప్పుడైతే సపరేట్గా ఉన్న ప్రమిదలో పడిందో ఎమ్మటే ఎలుకకి మానవ రూపం వచ్చేసింది. అక్కడే ఉన్న యతీశ్వరుడు మానవ రూపం రాగానే చూసి ఆశ్చర్యపడిపోయి, ఎవరు నువ్వు, నీకెందుకు ఇలా మానవ రూపం వచ్చింది అని అడిగి తరువాత తన దివ్య దృష్టితో చూశాడు. అయ్యా, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, నువ్వు తినటానికి ఏమైనా దొరుకుతుందా అని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. తరువాత ఆరిపోయిన ఒత్తిని అనుకోకుండా వెలిగించావు. అందులోనూ శివయ్య దర్శనం చేసుకొని ఆయన ముందు ఉన్న జ్యోతులన్నింటినీ దర్శించుకున్నావు. ఆ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం కలిగింది. అందుకే పోయిన జన్మలో నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయి నీకు మానవ రూపం లభించింది అని చెప్పాడు. పోయిన జన్మలో నువ్వు జైన మతంలో పుట్టావు. పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి మంచి పనులేమీ చేయకపోగా చెడ్డవారితో సహవాసం చేసి చెడు అలవాట్లకు అలవాటైపోయి మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తూ ఉండేవాడివి. ఆ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన నీకు ఈ గతి కలిగింది. చివరికి నువ్వు దేవాలయంలో ఎలుకగా ఉండటం వలన సద్గతిని పొందగలిగావు అని చెప్పారు. చూశారు కదా ఫలితాన్ని. అందుకే ఈ మాసంలో శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దీపాన్ని వెలిగించండి. కుదరని వారు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికైనా వెళ్ళి వెలిగించండి. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 15వ అధ్యాయం సమాప్తం.